ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీకి ఘనంగా సన్మానించారు వైసీపీ నేతలు. జగ్గైపేట పట్టణంలో ఇటీవలే కాలంలో శివాపురం గ్రామానికి చెందిన ఏలూరి శివాజీ జిల్లా రైతు విభాగ అధ్యక్షులుగా ఎంపికై సందర్భంగా ఈ రోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇచ్చేసిన సందర్భంగా వారిని సన్మానించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి సర్పంచ్లు శివాపురం అనిగండ్లపాడు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు నాకు ఈ పదవి రావడానికి ముఖ్యంగా మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ మన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మా నాయకుడు దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారు నాకు ఈ పదవి రావడంలో అందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నయ్యకి తెలుసు. వాటినన్నింటినీ ఇచ్చేసి అన్నయ్య నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అందుకే ఈరోజు నేను ఈ పదవి నన్ను వరించింది. అదేవిధంగా సోదరుడు మనోహర్ కూడా అంటే ఒక రైతు బిడ్డగా ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను రైతులకు న్యాయం చేయాలి, రైతులకు మంచి చేయాలి, రైతు గురించి ఏదైనా ఆలోచించాలి, ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైనా సహాయం చేయాలి అంటే నేనేదో ఇంకో యోజన పదవిలోనో ఇంకో పదవిలోనే ఉంటే నేను నా రైతుల పట్ల ఎటువంటి ఇది కూడా చేయలేను. అందుకే నేను కోరుకున్న పదవి, నేను అనుకున్న పదవి నాకు వచ్చింది. మీ అందరికీ, నా రైతు సోదరులందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఏది మిర్చే కాదు, పత్తే కాదు, కందే కాదు, మినుమే కాదు, వరే కాదు, కూరగాయలతో సహా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా నేను అక్కడికి వెళ్ళి, నాకు వయసు ఉంది, అంత ఆర్థికంగా కూడా నాకేం ఇబ్బంది లేదు. నేను ప్రతి చోటకి ఏ రైతు పిలిచినా ఆ రైతు ఇంటికి వెళ్ళగలుగుతా. నేను వెళ్ళి వాళ్ళందరికీ న్యాయం చేస్తా, రైతులకు సహాయం చేస్తా, రైతులకు సేవ చేసుకునే భాగ్యం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. 3 నియోజకవర్గాల సిటీ కాబట్టి అక్కడ ఏ పెద్ద వ్యవసాయం ఉండదు, రైతులు ఉండరు. ఈ 4 నియోజకవర్గాల్లో జగ్గైపేట అంటే మన సొంత నియోజకవర్గం కాబట్టి మరి ఈ నియోజకవర్గంలో కానీ ఈ 4 నియోజకవర్గాల్లో కానీ పంటల గిట్టుబాటు ధరల కోసం కావచ్చు, కల్తీ విత్తనాల మీద ఉద్యమాలు కావచ్చు, కల్తీ మందుల మీద ఉద్యమాలు కావచ్చు, అలానే ఇప్పుడు మొక్కజొన్న వేశారు. ఆ మొక్కజొన్న సరైన గిట్టుబాటు ధర ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. అలానే సుబాబులు మొన్నదాకా 7,000 ఉన్నాయి, ఇప్పుడు 5,000కి వచ్చిన సుబాబులు రేటు. ధాన్యం మొన్నదాకా సరిగా కొనలా ఎవరు, మరి కొత్తగా మళ్ళీ ఖరీఫ్ వస్తే కానీ అర్థమవుతుంది మరి ధాన్యం పరిస్థితి ఏంటని. అంటే ఏ పంటకి కూడా గిట్టుబాటు ధరలు లేని పరిస్థితుల్లో ఇక్కడ రైతాంగం ఇవాళ వ్యవసాయం చేయడమే కష్టంగా ఉంది అన్న నేపథ్యంలో ఒక పక్క ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగా మేము అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని చెప్పారు. అయ్యి ఇంతవరకు ఇవ్వలేదు. అలానే అంతకుముందు ఉచిత ఇన్సూరెన్స్ ఉండేది, క్రాప్ ఇన్సూరెన్స్, దాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. అలానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా పంట నష్టపరిహారం ఇచ్చేవాడు. ఇవాళ అది కూడా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. అంతకుముందు గ్రామాల్లోనే ఎరువులు ఇచ్చేవాళ్ళం మనం. అంటే ఎంతో నిర్మాణాత్మకంగా చేపట్టిన పథకాలను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆ పథకాలు మేమెందుకు కొనసాగించాలి అని చెప్పి ఆయన మార్పు లేకుండా ఉండటం కోసం అన్ని పథకాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఇవాళ రైతాంగం గడ్డి విరుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలంటే మరి యువకుడు శివాజీ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా తిరుగుతూ రైతాంగం సమస్యలకి ఎప్పటికప్పుడు తెలుసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా పోరాటాలు చేయాలని వారికి నేను నిండు హృదయంతో వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు బాగుండాలని, రాజకీయంగా ఇంకా అనేక రకాల ఉన్నత పదవులు వారు పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.